మరాఠీ వాళ్ళ ఎంగేజ్మెంట్కి అయితే రెడీ అయ్యాను. ఎంగేజ్మెంట్ మాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా ఇద్దరు ఫ్యామిలీస్కి చిన్నప్పటి నుంచి చాలా మంచి బాండింగ్ ఉంది. ఇంకా ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరాము. అందరికన్నా ముందు మేమే వచ్చేసాము. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రావడం లేట్ అయిపోయింది. అలా క్రిష్క ఇంకా యోక్షిత్ ఫంక్షన్ హాల్ చుట్టూ 2-3 రౌండ్లు కొడుతూ ఉన్నారు. వీళ్ళను పాటికి పట్టుకురావడానికే సరిపోయింది టైం అంతా. ఇప్పుడు లోపలికి వెళ్ళి కూర్చుందామని లోపలికి అయితే వెళ్ళాము. చూస్తే ఎవరు లేరు, అందరు ఖాళీ. అందరూ ఎంట్రన్స్ కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి అక్కడ అంతా బ్యాండ్గా చెప్పినట్లే మా ఇద్దరు ఫ్యామిలీస్కి చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ ఉంది. ఈ బాండింగ్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది, సిఆర్పిఎఫ్ క్యాంపస్లో. మా డాడీ ఇంకా అన్న వాళ్ళ డాడీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా నా పెళ్ళికి కడపకు వచ్చారు పూణే నుంచి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ అన్న పెళ్ళిలో మేము పూణేకి రావాలని చాలా అనుకున్నాము, కానీ లక్కీగా మాకు ఇక్కడే పోస్టింగ్ వచ్చి మా 2 ఫ్యామిలీస్ బాండింగ్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫొటోస్ అయితే నేను వీడియో క్లిప్స్లో యాడ్ చేస్తున్నాను. నేను పర్సనల్గా వెళ్ళి దిగే అంత టైం నా దగ్గర లేదు. పాప నన్ను బాగా ఇబ్బంది పెట్టేసింది పెళ్ళిలో. ఆల్రెడీ మేము అందరికన్నా ఫస్ట్ వెళ్ళాం కదా, ఇంకా వాళ్ళు అక్కడ ఎక్కువసేపు ఇరిటేట్ అయిపోయారు. మిడిల్లోనే రావాల్సి వచ్చేసింది. ఎంగేజ్మెంట్ అవ్వగానే ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. చాలా బాగా అనిపించింది. ఫుడ్లో కూడా చాలా రెసిపీస్ పెట్టారు. త్వరగా తినేసి ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి వచ్చేసాక అక్కడ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నా. గిఫ్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ఎప్పటి నుంచో దీన్ని కొనాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఫైనలీ నేనైతే చాలా హ్యాపీ. ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.